శుభోదయం పిల్లలు. ప్రస్తుత పాఠ్యాంశం ప్రేరణ ప్రక్రియ. ఆత్మకథ ప్రక్రియ అంటే తనను గురించి తాను రాసుకునేది ఆత్మకథ అన్నమాట. ప్రక్రియ చూద్దామండి. తర్వాత ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలతో ప్రయత్నిస్తే దేన్నైనా సాధించగలమనే ఒక నమ్మకాన్ని కలిగించటమే ఈ పాఠ్యభాగం. ఇతివృత్తం అంతా కూడా అలాగే ఉంది. తర్వాత చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే దాంట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చదువుతాను, మీరు గమనించండి. ప్రశ్నలకు సమాధానాలు మీరే గ్రహించాలి. ప్రజ్ఞ చాలా తెలివిగలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతిదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను, అన్నయ్యను సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది. ఇదంతా విన్నారు కదండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ప్రజ్ఞ శాస్త్రవేత్తని ఏమని అడిగి ఉంటుంది? మీలాగా గొప్ప శాస్త్రవేత్త కావాలంటే ఏ విధంగా విద్య అనేది ఏ విధానంలో నేర్చుకోవాలి అని ప్రజ్ఞ శాస్త్రవేత్తను అడిగి ఉంటుంది అనమాట. అంటే తను కూడా శాస్త్రవేత్త అవ్వాలనుకుంది కదా, అందుకోసమని శాస్త్రవేత్త కావాలంటే ఏ విధంగా మనకి అంటే స్టార్టింగ్ నుంచి ప్రిపరేషన్ ఎలా జరగాలని అడిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడండి? శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏ అంశాన్నైనా సరే నీవు పరిశీలన దృష్టితో చూసి ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల ఇవన్నీ ఉన్నప్పుడు దేన్నైనా సాధించవచ్చని శాస్త్రవేత్త ప్రజ్ఞకు చెప్పి ఉంటాడు. ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా, మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తున్నారు? మీరు కూడా విద్యార్థుల్లో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. నేను ఏదో ఒకటి సాధించాలని ఒక లక్ష్యం ఉంటుంది కదా, దానికోసం మీ ప్రయత్నం ఎలా జరుగుతుందనేది దీని సమాధానం. అతి సామాన్య కుటుంబంలో జన్మించి పరిశోధనా సంస్థలకు ప్రాణం పోసి భారతరత్న బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా? ఎవరండి? ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నమాట. నెక్స్ట్ ఉద్దేశం చూడండి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితం విద్యార్థులకు ప్రేరణై వారి లక్ష్య నిర్దేశానికి పునాదులు వేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశం. అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన గొప్ప కుటుంబంలో జన్మించారా? లేదు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి వారు అనమాట. అలాంటి మహనీయుని జీవితం విద్యార్థులైన మీ అందరికీ కూడా ప్రేరణగా ఉండాలని, మీకు ఇప్పటివరకు ఏ లక్ష్యమూ లేకపోయినట్లయితే మీ లక్ష్య నిర్దేశానికి కూడా పునాదులు వేయాలనేది కూడా ఈ పాఠ్యభాగ ఉద్దేశం అనమాట. ఈ పాఠ్యభాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథ. దాని నుంచి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహించబడింది. రచయిత పరిచయం చూడండి. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, యాన్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశారు. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. ఇది రచయిత పరిచయం. ఇది మీరు నోట్స్లో రాయాలి, చదవాలి. నెక్స్ట్ ప్రక్రియ చూడండి. ఆత్మకథ ప్రక్రియ అనమాట. ఆత్మకథ అంటే
తనను గురించి తాను రచించుకునేది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది అనమాట. ఇది ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ అంటారు. ఆత్మకథని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కూడా తెలుస్తాయి. ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది అనమాట. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా మీరు నోట్స్లో రాయండి, చదవండి.